బిడ్డ పోయినా పురిటికంపు పోలేదన్నట్లుంది ఆ నాయకుడి పరిస్థితి. గత ప్రభుత్వ హయాంలోని పథకం ఆ జిల్లాలోని తాజా మాజీ ఎమ్మెల్యేలకి చుక్కలు చూపిస్తోంది. నెక్స్ట్ నువ్వేనంటూ అనుచరులు చాలా మంది దగ్గర నొక్కేయడంతో ఇప్పటిదాకా సైలెంట్ గా ఉన్న వారంతా తిన్నది కక్కమంటున్నారట. ఇస్తారా చస్తారా అంటూ నిలదీసేందుకు సిద్ధమవుతున్నారట బాధితులు. ఎక్కడిది సీన్? పాపం ఎవరా లీడర్? వాట్స్ ది స్టోరీ? పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో కొన్ని రోజులు సెంటిమెంట్ రక్తి కట్టించారు ఆ నాయకుడు. కార్పొరేషన్ పదవి ఇవ్వడంతో భవిష్యత్తుకు ఢోకా లేదనుకున్నారు. కానీ నెల తిరిగేలోపే సీన్ మారిపోయింది. పవర్లో ఉన్న పార్టీ ప్రతిపక్షంలో కూర్చుంది. సీట్లో కూర్చోకముందే నామినేటెడ్ పోస్టు ఊస్టింగ్ అయిపోయింది. ఎందుకిలా నా కర్మ కాలిపోయిందని తలపట్టుకుంటుంటే ఇప్పుడు కొత్త తలనొప్పి వచ్చి పడింది మాజీ ఎమ్మెల్యేకి. అవును, ఎప్పుడు వివాదాల్లో ఉండే స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యని. ఆయనిప్పుడు ఎమ్మెల్యే కాదు, ఏ పోస్టు లేదు. అయినా వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. సొంత పార్టీ నేతల నుంచి అనేక ఆరోపణలు ఎదుర్కొన్న రాజయ్యకి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. లైంగిక వేధింపుల ఆరోపణలతో పరువు పోగొట్టుకున్న మాజీ ఎమ్మెల్యేపై ప్రభుత్వ పథకాల కోసం లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. సొంత పార్టీకే చెందిన ప్రస్తుత స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్వయంగా రాజయ్యపై ఈ ఆరోపణలు చేశారు. దళిత బంధు పథకం కోసం లబ్ధిదారుల నుంచి ముందే డబ్బులు వసూలు చేశారన్నది రాజయ్యపై ఉన్న ప్రధాన ఆరోపణ. ఇప్పుడు ఆ ఆరోపణలే రాజయ్య పీకకు చుట్టుకుంటున్నాయట. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన దళిత బంధు పథకంలో రాజయ్య అనుచరుల హస్తలాఘవంపై ఆరోపణలొచ్చాయి. ఆ పథకం కింద 10 లక్షల రూపాయల లబ్ధి పొందిన వారు 2 నుంచి 5 లక్షల రూపాయలు ముట్టజెప్పారట. ఇంతవరకు బాగానే ఉన్నా దళిత బంధు పథకం ఇప్పిస్తామని చెప్పి కొందరి నుంచి ముందే డబ్బులు వసూలు చేశారట మాజీ ఎమ్మెల్యే అనుచరులు. ఇప్పుడు అదే రాజయ్యకు పెద్ద తలనొప్పిగా మారుతోందట. పథకం కొనసాగుతుందో లేదో తెలీదు. ప్రతిపక్షంలో ఉండడంతో రాజయ్య మాట చెల్లుబాటయ్యే అవకాశమే లేదు. దీంతో ఆ స్కీమ్ కోసం డబ్బిచ్చిన వారు మెడ మీద కత్తి పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. గ్రామానికి 100 మందికి దళిత బంధు పథకం ఇస్తామని అప్పట్లో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చెప్పారు. నాయకుడు చెప్పాక అనుచరులు ఆగుతారా? లిస్టులో మీ పేరుందంటూ ఒక్కో ఊళ్ళో 5 నుంచి 10 మంది దగ్గర వసూళ్లు చేశారట. ఒక్కొక్కరి దగ్గర 2 నుంచి 5 లక్షలు ముందే వసూలు చేశారన్నది ఆరోపణ. అందులో కొంత పెద్ద ఆయనకిచ్చి మిగతావి పప్పు బెల్లాల్లా పనిచేసుకున్నారట. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇవాళ కాకపోతే రేపైనా వస్తుందన్న ధీమాతో డబ్బులిచ్చిన వాళ్లు కూడా నోరు మెదపలేదంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో దళిత బంధు కోసం ఎమ్మెల్యే అనుచరులకు పైసలిచ్చిన వాళ్ళంతా టెన్షన్ పడుతున్నారు. డబ్బులిచ్చిన వాళ్లు ఆందోళనతో రాజయ్యకు ఆయన అనుచరులకు ఫోన్లు చేస్తే స్పందించడం లేదట. దీంతో నిరసనలకు సిద్ధమవుతున్నారట బాధితులు. మాజీ ఎమ్మెల్యే ఇంటి ముందు కూర్చోవాలన్న ఆలోచనతో ఉన్నారట కొందరు. దళిత బంధు సంగతి దేవుడెరుగు, తమ డబ్బు తమకిస్తే చాలంటున్నారట బాధితులు. కొందరు అప్పులు తెచ్చి సొమ్ములు ముట్టజెబితే మరికొందరు పుస్తెలమ్మి డబ్బులిచ్చామంటున్నారు. ఆలస్యం చేస్తే అసలుకే మోసం వచ్చేలా ఉందని మాజీ ఎమ్మెల్యే ఇంటి దగ్గర నిరసనకు దిగాలన్న ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. పదవిలో ఉన్నన్నాళ్లు ఎన్నో వివాదాల్లో చిక్కుకున్న రాజయ్య దళిత బంధు వసూళ్ల వివాదం నుంచి ఎలా బయటపడతారోనన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. స్టేషన్ ఘన్పూర్లో రాజయ్యను కాదని కడియం శ్రీహరికి అవకాశం ఇచ్చారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కడియం ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఘన్పూర్లో తాజా మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరూ ఒకే పార్టీ వారు కావడంతో ఈ ముందస్తు వసూళ్ల పర్వం హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల ముందు నిత్యం వార్తల్లో నిలిచింది స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం. ఎన్నికల్లో టికెట్ రాకున్నా, పోటీ చేయకున్నా ఎన్నికల తర్వాత కూడా రాజయ్య చుట్టూ ఆరోపణలతో ఆ నియోజకవర్గం చర్చనీయాంశమవుతోంది. మాజీ ఎమ్మెల్యే ఈ గండం నుంచి ఎలా బయటపడతారన్నది ఆసక్తి రేపుతోంది. చూద్దాం స్టేషన్ ఘన్పూర్ రాజకీయాలు మున్ముందు ఏ మలుపు తిరుగుతాయో.